నూతనంగా ఏర్పాటు చేసిన మామిడి మార్కెట్ అభివృద్ధికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తానని రాష్ట్ర పర్యావరణ, ఐటీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. వరంగల్ నగరంలోని ఎనుమాములలో నూతనంగా ఏర్పాటు చేసిన మ్యాంగో మార్కెట్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణలోని అతిపెద్ద మ్యాంగో మార్కెట్ మనదేనని, ఇక్కడ నుంచి భారతదేశంతో పాటు ఇతర దేశాలకు మామిడి ఎగుమతి అవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే నాగరాజు, మార్కెట్ సిబ్బంది పాల్గొన్నారు. ప్రారంభోత్సవం చేసుకొని ఆ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి స్థానిక మరి వ్యాపారస్తులు, వినియోగదారులు, పర్చేజర్స్, అదేవిధంగా ఇంకా పిల్లర్స్ అసోసియేషన్ వాళ్ళు కూడా వచ్చారు. ఆ పత్రికా సోదరులు, అదేవిధంగా ఈరోజు ఈ మార్కెట్ యార్డ్ ఓపెనింగ్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నేను గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మరి ప్రతిరోజు కూడా వాళ్ళు పాపం అడుగుతూ ఉండేది. అయినా కూడా మేము అంటే కొంచెం దూరంగా ఉంటే సిటీలో ట్రాఫిక్ ప్రాబ్లం అది ఇది ఉండదు, ఫ్రీగా ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో అక్కడ మేము అలాట్ చేస్తే కానీ వాళ్ళు అక్కడ దాకా పోము అనేటువంటి మాట చెప్పారు. ఏది ఏమైనా కూడా ఈరోజు ఈ ముసలమ్మ కుంటలో ఇంత మంచి స్థలం దొరకడం నిజంగా మీ అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. మరి తెలంగాణ ప్రభుత్వం కూడా మన వ్యవసాయ శాఖ మంత్రులు కూడా దీనికి తుమ్మల నాగేశ్వరరావు గారు సహకరించడం, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే గారు కూడా చొరవ తీసుకోవడం, మరి రవీందర్ అన్న కూడా మరి మీ మీద మరి ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటి మీద కూడా వారు స్పందిస్తూ వచ్చినప్పుడల్లా మీ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తూ అందరి సమస్యలను కూడా పరిష్కరించే దిశగా ఒక పెద్ద మనిషిగా ఆయన కూడా ఇన్వాల్వ్ అవ్వడం, ఇవన్నీ కలిసి ఈరోజు ఈ మార్కెట్ మీ చేతికి రావడం జరిగింది. మరి ఓన్లీ ఈరోజు మీకు ఒక స్ట్రక్చర్ మాత్రం ఉందంటే జస్ట్ ల్యాండ్ గోడ అట్లా ఉండి ఈ లోపల అమ్ముకునే అవకాశం ఉంది. కానీ దీంట్లో ఇంకా చాలా డెవలప్మెంట్స్ జరగాల్సిన అవసరం ఉంది. ఇక్కడికి వస్తూ ఉంటే దారి కూడా చూశాను, ఆ దారి కూడా చాలా దారుణంగా ఉంది. మరి అది కూడా పరిశీలించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా లోపల ఇక్కడ పనిచేసేటప్పుడు మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే ఇప్పుడు డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మహిళలు, కూలీలు వాళ్ళు వస్తారు, అలా కాసేపు అలసిపోయినప్పుడు కనీసం ఇట్లా ఒక ఉనుకు తీద్దామన్నా కూడా ఒక చెట్టు కూడా లేదు. అంటే అటువంటి పరిస్థితుల్లో ఇప్పటి వరకు మినిమం తను నాగరాజు అన్న ఒక 10 లక్షలు ఇచ్చారు, నేను కూడా ఒక 20 lakhs నేను ఇవ్వడం జరుగుతుంది. కలెక్టర్ గారు ఏవైతే ఎమర్జెన్సీ ఉన్నాయో వాటిని వెంటనే టేకప్ చేసి మరి మళ్ళీ ప్లేస్ కూడా చూసుకోండి, అడ్డదిడ్డంగా కట్టి మార్కెట్ డిస్టర్బ్ చేయకుండా మరి ఒక పద్ధతి ప్రకారంగా కన్స్ట్రక్షన్స్ మొదలే ఒక ప్లాన్ వేసి ఆ ప్లాన్ ప్రకారం ఒక్కొక్కటిగా కట్టుకుంటూ పోతే బాగుంటుందనేది నా యొక్క అభిప్రాయం. నేను ఇప్పుడే వస్తూ చూసిన రోడ్డును కూడా కలెక్టర్ గారిని అడిగితే అది కార్పొరేషన్ లిమిట్స్లోకి వస్తుందని అన్నారు. ఇప్పుడే కార్పొరేషన్లో మేము బడ్జెట్ ఆమోదించడానికి వెళ్తున్నాము, అందులో తప్పకుండా దీన్ని ప్రతిపాదన కూడా పెట్టడం జరుగుతుంది. మరి అదేవిధంగా మన దగ్గర చాలా పెద్ద ఎత్తున మామిడి పంట, ఇంకా కొన్ని పంటలు పండుతాయి. అవి ఇక్కడ పండినప్పుడు బయట నుంచి వచ్చిన వ్యాపారస్తులు కొనేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఇబ్బందే, మన వాళ్ళకు ఇబ్బందే. అటువంటి సమయంలో మన వాళ్ళు వేరే ప్రాంతాలకు వెళ్ళి అమ్మేటువంటి పరిస్థితి ఉండేది. దానివల్ల వీళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ వేస్ట్ అవుతాయి. మరి అక్కడ దాకా పోయినాక గిట్టుబాటు ధర వస్తుండొచ్చు, రాకపోతుండొచ్చు. మరి ఇది ఇట్లా మార్కెట్ ఉన్నట్టయితే బయట నుండి కూడా వ్యాపారస్తులు అక్కడ పండిన పంటను వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ అమ్ముకోవచ్చు. అంటే ఇక్కడ కొన్ని మన దగ్గర పండని ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో మన వాళ్ళు మ్యాంగో మార్కెట్ అంటే చాలా ఫేమస్. కాబట్టి ఈసారి నుండి మనకు పెద్ద ఎత్తున ఇక్కడికి వ్యాపారస్తులు బయట నుంచి తరలి వచ్చినప్పుడు ఈ యొక్క బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువ అవ్వడం వలన మనకు రెవెన్యూ కూడా, ఇన్కమ్ కూడా మరి జనరేట్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. ఈ విధంగా మనం తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద మార్కెట్గా ఇది ఉంది కాబట్టి మరి దీన్ని మనం మంచిగా నడుపుకొని మంచిగా మీరందరూ కూడా మంచి లాభాలతో ముందుకెళ్ళాలని కూడా కోరుకుంటూ మరి ఎవరైతే కార్మికులు ఉన్నారో కార్మికుల యొక్క అవసరాల మీద కూడా ప్రత్యేక దృష్టి చూపించాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళకి ఏది అవసరం ఉందో అది వెంటనే ఏర్పాటు చేయాల్సిన అవసరం కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకు ఉంది. మరి అదేవిధంగా సాంబయ్య గారు, మీరు మీ పనుల సంబంధించినటువంటి అందరినీ కూడా కలుపుకొని అందరూ కూడా మరి అన్నతమ్ముళ్ళలాగా మరి వ్యాపారంలో కొంచెం పోటీలు ఉంటాయి, ఆ విధంగా పోకుండా స్నేహ భావంలో మీరు వెళ్ళండి. మరి మన మార్కెట్కు మంచి పేరు తీసుకురండి.
మరి ఈ మార్కెట్కి ఒక మంచి పేరు కూడా ఏదో ఒకటి ప్రపోజ్ చేస్తే బాగుంటుంది. మనం ఏదో ఒకటి ఆలోచించి ఈ పళ్ళ మార్కెట్కి ఒక మంచి పేరు పెట్టే కార్యక్రమం కూడా కలెక్టర్ గారు చేద్దాము. అదేవిధంగా ఇప్పుడు ఆర్గానిక్ అంటే ఇప్పుడు కలెక్టర్ గారు కూడా ఇప్పుడు వాట్సాప్ గ్రూప్ పెట్టి ఆర్గానిక్ ఫ్రూట్స్ ఎట్లా తీసుకురావాలనేది కూడా వారు గైడ్ చేస్తున్నారు అనడం అనేది అది చాలా మంచి శుభపరిణామం. ఎందుకంటే మనం కరోనా వచ్చిన తర్వాత అసలు ఎవరేమవుతున్నామో తెలియట్లేదు. నిలబడి అలాగే కుప్పగూలి చనిపోతున్నటువంటి పరిస్థితులు ఈ రోజు ఉన్నాయి. దానిగా రైతులు మరి ఎరువులు తగ్గించి న్యాచురల్గా పంటను పండించే కార్యక్రమం చేస్తే బాగుంటుంది అనేది నా యొక్క అభిప్రాయం. ఆ విధంగా ముందుకు పోయినప్పుడు మనకు చిన్న చిన్న పిల్లలు కూడా తింటారు. మన బాడీ తట్టుకున్నా కూడా పిల్లలు అటువంటి వాళ్ళకు చిన్న కూడా చాలా సంతోషంగా ఉన్నారు. నాకు కూడా హ్యాపీగా ఉంది మీతో ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నందుకు. మరి రాబోయే రోజుల్లో దీనికి ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేసి ఏం అవసరం ఉందో చెప్తే ఒకసారి మీ అందరం కలిసి మొదలు అగ్రికల్చర్ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి వారి ద్వారా అవుతుంది అంటే వారి ద్వారా, లేకపోతే ముఖ్యమంత్రి గారి దగ్గరికైనా వెళ్ళి మనకి ఇక్కడికి అవసరం ఉన్న ఏవైతే డబ్బులు